నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. మద్యం కుంభకోణం ఈ పేరు చెప్పగానే తెలంగాణ, ఢిల్లీ గుర్తుకొస్తాయి. కానీ అంతకు మించి మద్యం కుంభకోణం ఏపీలో జరిగింది అంటూ ఒక ప్రముఖ వార్తాపత్రిక ఒక కథనాన్ని ప్రచురించారు. అయితే ఇందులో 3,000 కోట్ల రూపాయల పైచిలకు డబ్బులు మిథున్ రెడ్డికి అందాయి అంటూ కూడా రాసుకొచ్చారు. అయితే నిజంగానే తెలంగాణ, ఢిల్లీకి మించిన మద్యం కుంభకోణం ఏపీలో జరిగిందా? దీనికి మిథున్ రెడ్డికి ఏంటి సంబంధం? ఇలాంటి విషయాలపై మనకి క్లారిటీ ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా మద్యం కుంభకోణం ఏపీలోనే జరిగింది. అందుకు సాక్ష్యం ఒక వ్యక్తికి మాత్రమే 3,000 పైచిలకు కోట్ల రూపాయలు అందింది అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇందులో చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఎంత ముట్టింది అనేది తెలియాల్సి ఉంది అని చెప్పేసి ఒక కథనం వచ్చింది. ఇందులో వాస్తవం ఎంత అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో మద్యం పాలసీ మాటన జరిగిన దోపిడీ ఎంత చెప్పుకున్నా తక్కువే. వాస్తవంగా 2019 ఎన్నికలకు ముందు ఆయన రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, మహిళలకి ఒక వాగ్దానం చేశాడు. సమాజానికి పెనుభూతంగా మారిన మద్యం కుటుంబాలని ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను చిన్నాభిన్నం చేస్తున్న మద్యం, నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి అధికారం కట్టబెట్టండి. నా పాలనా హయాంలో 2024 ఎన్నికల నాటికి నేను సంసిద్ధం అయ్యే నాటికి, మళ్ళీ మీ ముందుకి ఓటుకు వచ్చే నాటికి 5 స్టార్ హోటల్స్లో తప్పితే రాష్ట్రంలో మద్యం ఉండనివ్వను అని చెప్పని వాగ్దానం చేశాడు. సహజంగానే ఆయన చెప్పినట్టుగానే మద్యపానం వల్ల బాధితులుగా మారుతున్న కుటుంబాలకు సంబంధించిన మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ వాగ్దానంతో ఆకర్షితులయ్యారు. అతని వెనక ర్యాలీ అయ్యారు, అతనికి ఓట్లేశారు, అతని గెలుపుకి కీలకంగా దోహదం చేశారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకసారి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ మహిళలకైతే తాను మద్య నిషేధం చేస్తానని చెప్పని వాగ్దానం చేసి నమ్మించి ఓట్లేసుకున్నాడో ఆ మహిళల్ని నిలువున వంచాడు. ఎందుకంటే మద్య నిషేధం సంగతి దేవుడు ఎరుగు. మద్యాన్ని ఒక దోపిడీ వనరుగా మార్చుకున్నాడు. అతను మొట్టమొదటి ఏం చేశాడు, 2019 నవంబర్ నెలలో కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చాడు. ఈ కొత్త మద్యం పాలసీ ఏంటి? అప్పటి వరకు రీటైల్ అమ్మకాలు అంటే రీటైల్ షాప్స్ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండేవి. ప్రభుత్వం ఆయా షాపులకి ఓపెన్ టెండర్లు పిలిచేది. ఆ టెండర్లో హైయెస్ట్ బిడ్డర్ ఎవరుంటారో వాళ్ళకి షాపులు కట్టబెట్టేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, 2019 నవంబర్లో ఇక నుంచి ప్రైవేటు వ్యక్తుల చేతిలో మద్యం అమ్మకాలు ఉండవు, మద్యం అమ్మకాలు కూడా ప్రభుత్వం ద్వారానే, రీటైల్ షాపులు కూడా ప్రభుత్వమే మేనేజ్ చేస్తుందని చెప్పని ఒక కొత్త పాలసీని తీసుకొచ్చాడు. పైగా తనేం చేశాడు, కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చిన తర్వాత ఇక నుంచి మద్యం షాపులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకే ఉంటాయి. దాంతో ప్రజలు ఏమనుకున్నారంటే, ఓహో రెస్ట్రిక్టెడ్ సేల్ చేస్తా ఉన్నాడు అంటే మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నాడు అని చెప్పని అనుకున్నారు. పైకి ఇంకొక మాట ఏం చేశాడు, 3,800 ఉన్న షాపుల్ని 2,900 కుదించాడు. ఓహో చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్నాడు, దశల వారీగా మద్య నిషేధం చేస్తానన్నాడు కాబట్టి ఈ సంవత్సరం 900 షాపులు తగ్గించాడు, బహుశా 2-3 ఏళ్లలో మొత్తాన్ని నిషేధిస్తాడని చెప్పని అనుకున్నారు. ఇంకొక పని కూడా చేశాడు, ఒక్కొక్క వ్యక్తికి 3 బాటిల్స్ మాత్రమే అమ్ముతామని చెప్పని ఒక కండిషన్ పెట్టాడు. ఓహో కంట్రోల్డ్ సేల్ చేస్తా ఉన్నాడు, నిజంగానే ఇతనిలో చిత్తశుద్ధి ఉంది అని చెప్పని ప్రజలు నమ్మారు. కానీ ఇంకా అక్కడి నుంచి ఇక ఆయనలో విశృంఖలత్వం మొదలైంది. మొట్టమొదటి ఏం చేశాడు, మద్యం ధరలని 70% పెంచాడు. ఎందుకయ్యా ఇంత ధరలు పెంచావు అని అంటే, ధర పెరిగితే వాళ్ళు కొనలేక తాగటం తగ్గిస్తారు అని చెప్పని కొత్త కారణం చెప్పుకొచ్చాడు. తాగుడు వ్యసనానికి బానిసైనాడు. అప్పటిదాకా 100 రూపాయలు పెడితే క్వార్టర్ వచ్చే దగ్గర ఇప్పుడు 150 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. అంతకుముందు భార్యో పిల్లలో కూలికెళ్ళి తీసుకొచ్చిన డబ్బులుంటే, లేదా ఇతను పనిచేసిన డబ్బులుంటే 100 రూపాయలు ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులు ఇంటికి చేర్చేవాడు. ఇప్పుడేం చేస్తున్నాడు, 170 ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులు ఇంటికి చేరుస్తున్నాడు. దాంతో కుటుంబాలకి ఆర్థికంగా నష్టంగా జరగటం మొదలైంది. ఈలోపు ఇంకొక వినూత్నమైన తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి. అప్పటి వరకు రాష్ట్రంలో సేల్ జరుగుతూ ఉన్న ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ మొత్తాన్ని రద్దు చేశాడు. రద్దు చేసి రాష్ట్రంలో డిస్టిలరీ మొత్తాన్ని వీళ్ళ నాయకుల చేతుల్లోకి తీసుకొని వీళ్ళ నాయకులు కొత్త సరికొత్త బ్రాండ్లు ఉత్పత్తి చేయటం మొదలుపెట్టారు.
ఆ సరికొత్త బ్రాండ్లని బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయించి వాటిని మద్యం షాపులకు పంపించి అమ్మకం మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ ఈ కొత్త బ్రాండ్ల మాటున నాణ్యత లేని సరుకు వస్తుంది అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి. ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఒక బ్రాండు మందుని ల్యాబ్ టెస్ట్కి పంపిస్తే హానికారకమైన క్రిమిసంహారకాలు ఉన్నాయి, అందులో కెమికల్స్ దాంట్లో ఇంక్లూడ్ అయ్యాయని చెప్పని రిపోర్ట్ వచ్చింది. ఇటువంటి పరిస్థితుల నుంచి తర్వాత రోజుల్లో ఇంకొక అడుగు ముందుకేశాడు. ఇక్కడ ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకు అనుకూలమైన డిస్టిలరీస్ నుంచి మందు కొనుగోలు చేస్తూ ఆ కొనుగోలు చేసినందుకు గాను 3,311 కోట్ల రూపాయలు కేవలం కార్టన్ కింద మామూలు రూపంలో వచ్చినాయి. ఇది మామూలు రూపంలో వచ్చిన డబ్బే 3,300 కోట్లు. ఇది కాకుండా అసలు సిసలు దోపిడీ ఉంది ఇంకోటి. అదేంటి, నేను ఇందాక చెప్పినట్టుగా 2019 నవంబర్ నెలలో ఈ మద్యం పాలసీ వచ్చింది. 2019 డిసెంబర్ 2వ తారీఖు రోజు, అంటే గవర్నమెంట్ మద్యం పాలసీ విడుదలైన తర్వాత అదాన్ డిస్టిలరీస్ అనే ఒక డిస్టిలరీ రిజిస్టర్ అయింది కంపెనీ. అంటే గవర్నమెంట్ కొత్త ఎక్సైజ్ పాలసీ వచ్చేటప్పటికి ఎగ్జిస్టెన్స్ లో కూడా లేని కంపెనీ కొత్తగా సృష్టింపబడింది. ఆ సృష్టించబడ్డ కంపెనీ దానికి సొంత డిస్టిలరీ కూడా లేదు. అంటే అప్పటికప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడ్డ కంపెనీకి మొట్టమొదటి సంవత్సరం 1,300 కోట్ల రూపాయల మద్యం కొనుగోలు ఒప్పందాలు జరిగినాయి బ్రోరేజెస్ కార్పొరేషన్తో. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? జనరల్గా ప్రభుత్వంతో ఒక వెండర్ ఎవరైనా సప్లై కాంట్రాక్ట్ కుదరాలి అని అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్సు, ఎక్స్పర్టైజు, వాళ్ళకి అంత కొనుగోలు ఒప్పందాన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగే ప్లాంట్ కెపాసిటీ, ఇవన్నీ నిర్ధారణ జరగాలి. అట్లీస్ట్ 3 సంవత్సరాలైనా సరే ఆ ప్లాంట్ నిర్వహణ చేసిన అనుభవం ఉండాలి. కానీ పాలసీ అనౌన్స్ అయినాక రిజిస్టర్ అయిన కంపెనీ, సొంత డిస్టిలరీ కూడా లేని కంపెనీకి 1,300 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారు. అంటే ఏంటి, ఎవరో తమకి కావాల్సిన వారికి కట్టబెట్టారు. బయట వ్యక్తులకైతే అంత లబ్ధి ఎందుకు చేకూరుస్తారు? అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, పాలకులుగా వాళ్ళు ఉన్నారు, నిర్ణయాధికారం వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళ నిర్ణయాధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి మేలు చేసుకుంటూ వచ్చారు. ఈ అదాన్ డిస్టిలరీస్ కంపెనీ ఓవరాల్గా 2,600 కోట్ల రూపాయల మద్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో బ్రోరేజెస్ కార్పొరేషన్కి సప్లై చేసింది. అయితే మనకున్న సమాచారం మేరకు ఈ అదాన్ డిస్టిలరీస్ తోటి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి అల్లుడు, అతనికి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఈ అల్లుడు అన్నే శరత్ చంద్రారెడ్డి ఇందాక మీరు ప్రస్తావించిన ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి నెలల తరబడి జైల్లో ఉండొచ్చిన ఆయన. అటువంటి ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చిన శరత్ చంద్రారెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. అతను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అసలు ఎంత హోదా, ఎంత వైభోగం, అన్ని జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలోనే సాధ్యం. ఈ తర్వాత ఇంకొక పెద్ద అక్రమానికి తెరలేపారు. అదేంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన మద్యం అమ్మకాలు 1,300 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయి. ఈ 1,300 కోట్లకు గాను 99,600 కోట్ల రూపాయలు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. కేవలం 700 కోట్ల రూపాయలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కనుక జరిగితే ఒక పారదర్శకత ఉంటుంది. ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయితే అసలు నిజంగా ఎంత అమ్మకాలు జరిగినాయి ఎట్లా నిర్ధారణ అవుద్ది? ఇక్కడ ఇంకొక అంశం ఉంది. నిజంగా ఎంత అమ్మకాలు జరిగాయి అనేది నిర్ధారణ కాకపోవడమే కాకుండా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు. ఆ వైట్ పేపర్ ప్రకారం ఓవరాల్ గా ఉన్న 2,900 షాపులకి, మర్చిపోయి ఇక్కడ ఇంకొక అంశం ఉంది. ఈ 2,900 షాపులకి తగ్గిస్తున్నానని చెప్పిన తర్వాత మళ్ళొక 450 షాపుల్ని టూరిజం ప్రమోషన్ పేరిట, అలాగే సిటీస్లో వాక్-ఇన్ స్టోర్స్ పేరిట మళ్ళా కొత్తగా ఓపెన్ చేశారు. అంటే ఏంటి, ఏదో మద్య నిషేధం తీసుకు అడుగులేస్తున్నట్టుగా ప్రజలను భ్రమింపజేశాడు, కానీ వాస్తవ రూపంగా ఆ దిశగా అడుగులేలేవు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూ చేయించి 2 సార్లుగా 15-16 వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. తర్వాత భవిష్యత్ మద్యం ఆదాయాన్ని తాకడబెట్టి ఇంకొక 23.5 వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. అంటే ఓవరాల్గా మద్యం అమ్మకాల మీద, మద్యం ద్వారా వచ్చే ఆదాయం మీద 35-40 వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. ఏం చేశారో డబ్బులో తెలియదు. అయితే ఇక్కడ ఇంకొక భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. డిస్టిలరీస్ బ్రోరేజెస్ కార్పొరేషన్కి సప్లై చేస్తాయి. ఆ సప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒక బాటిల్ 16 రూపాయలకి బ్రోరేజెస్ కార్పొరేషన్కి సప్లై చేస్తే, బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా షాపులకి సప్లై చేయబడ్డ మందు మీదనే 100 రూపాయలకి అమ్మారనుకో, స్ట్రైట్ అవే 84 రూపాయలు ప్రభుత్వానికి పన్నుల రూపంలో వస్తుంది. అయితే ఇక్కడ ఏం చేశారంటే, డిస్టిలరీస్ నుంచి బ్రోరేజెస్ కార్పొరేషన్కి వెళ్ళి అందులో 16 రూపాయలు మనకు వచ్చి 84 రూపాయలు ప్రభుత్వానికి వెళ్ళటం ఏంటి అని చెప్పని డైరెక్ట్గా షాపులకి సప్లై చేశారు. 654 షాపులకి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటారు,
ఉమ్, అంటే ప్రభుత్వానికి పన్ను చెల్లించని మందు ఉమ్, ఎన్ని వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిగి ఉంటాయి? ఇవాళ ప్రభుత్వానికి డిస్క్లోజ్ చేసిందే 1,300 కోట్లు. మరి 654 షాపులకి ఎన్డీపీఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సప్లై చేసి 100 రూపాయలు డిస్టిలరీస్ వాళ్ళ చేతికి వెళ్ళినాయి. అంటే 100 డిస్టిలరీస్ వాళ్ళ చేతికి వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఊరుకుంటాడా? ఆ డిస్టిలరీస్ వాళ్ళందరూ తన పార్టీ వాళ్ళే, తన నాయకులే. ఉమ్, ఆ సలహా ఇచ్చింది, ఆ స్వేచ్ఛ కల్పించింది ఆయనే. మీరు ఇట్లా చేయండి, ఆ వచ్చిన డబ్బులు అందరం ఎవరి ఓటాల ప్రకారం వాళ్ళని పంచుకుందాం. ఉమ్, నేను ముఖ్యమంత్రిని కాబట్టి నాకు పెద్ద మొత్తం, ఉమ్, నా తరపున ఈ లొక్క చూసేది మిథున్ రెడ్డి కాబట్టి అతనికి కొంత ఉమ్, అని చెప్పని ఇట్లా వాటాలు వేసుకొని ఎవరికి అందింది వాళ్ళు దోచుకున్నారు వేల కోట్ల రూపాయలు. ఉమ్, కాబట్టి వాళ్ళ ఢిల్లీ మద్యం కుంభకోణంలో 2,500 కోట్లు అవినీతి, భారీ అవినీతి అంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అవినీతి కనీసం అంటే దానికన్నా 10 నుంచి 15 రెట్లు స్థాయి పెద్దది. ఇక్కడ 100కి 100 పళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో మిథున్ రెడ్డి ప్రస్తావనే కాదు, కసిరెడ్డి రాజ్ అని చెప్పని ఉమ్, అతన్ని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటారు. ఓకే. ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే అతను జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో వాలంటీర్లకి ట్రైనింగ్ అండ్ మానిటరింగ్ కోసం ఏర్పాటు చేయబడ్డ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ యూనికాన్ కన్సల్టెన్సీ అనే దాని యజమాని కూడా. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఫార్మర్ ఐటీ అడ్వైజర్ కూడా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవడో రాజు అంటున్నాడు. ఎవడో రాజు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీ పాలనా హయాంలో ఐటీ అడ్వైజరు, ఉమ్, మీ పాలనా హయాంలో వాలంటీర్స్ మానిటరింగ్ అండ్ ట్రైనింగ్ కి కోసం ఏర్పాటు చేయబడ్డ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ, సంవత్సరానికి 68 కోట్ల చొప్పున 5 సంవత్సరాల్లో 340 కోట్ల రూపాయలు వాళ్ళ కట్టబెట్టారు మీరు. అలాగే అతని ద్వారా ఈ మద్యం షాపులు, ఈ మద్యం డిస్టిలరీస్, వీటి మధ్య జరిగిన ఈ నగదు లావాదేవీల్లో ఎవరి వాటాలు వాళ్ళ పంపిణీ చేయడం కోసం ఈ నగదు కలెక్షను, ఈ పంపిణీ, ఈ వ్యవహారం మొత్తాన్ని పర్యవేక్షించింది మిథున్ రెడ్డి అండ్ ఈ కసిరెడ్డి రాజ్. ఉమ్, అంటే మనకి హిందీ సినిమాల్లో జై, రాజ్ ఇట్లాంటి పేర్లు అక్కడ చూస్తుంటాం మనం. అవును, మన దగ్గర ఆ షార్ట్ ఫామ్లు ఉండేవి తక్కువ ఉంటాయి. మన దగ్గర ఏముంటాయి, రాజు లేదంటే రాజా అంటారు. అవును, ఈ రాజ్ అనేది నార్త్ ఇండియన్ స్టైల్. మనం ఏమనుకోవాలంటే ఇతను ఎవరో నార్త్ ఇండియన్ ఏమో అనుకోవాలి. తెరా చూస్తే ఆయన కూడా మన జగన్ రెడ్డి గారి సన్నిహితుడే. ఉమ్, వీళ్ళందరూ కలగలిసి ఇవాళ ఢిల్లీ మద్యం కుంభకోణానికి కనీసం 10 రెట్లు పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు. ఉమ్, ఈ నేపథ్యంలో ప్రభుత్వం జరుపుతున్న విజిలెన్స్ కుంభకోణంలో డిస్టిలరీస్ ద్వారా ఎంత మద్యం తయారైంది అనేది నిర్ధారణ అయింది. అవును, అందులో బ్రోవరేజెస్ కార్పొరేషన్కి ఎంత సప్లై అయింది అనేది నిర్ధారణ అయింది. ఎందుకంటే ఇవాళ ప్లాంట్కి రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఉమ్, వాళ్ళు ఎంత రా మెటీరియల్ ప్రొడ్యూస్ చేశారు, ఉమ్, దాని ద్వారా ఎంత లిక్కర్ తయారు చేయొచ్చు, తర్వాత ఈ ప్లాంట్ ఎంతసేపు రన్ అయితే ఎంత కరెంటు కాలుద్ది అనేది లెక్క ఉంది కదా, ఎంతసేపు రన్ అయితే ఎంత లిక్కర్ తయారవుద్ది అనేది లెక్క ఉంది కదా. అవును, దాని ప్రకారం చూస్తే వీళ్ళు అఫీషియల్గా డిస్క్లోజ్ చేసిన దానికన్నా ఎక్కువగా కరెంటు వినియోగం జరుగుంది. దాన్ని ఆల్టర్ చేయలేరు. ఉమ్, అంటే అంతసేపు ప్లాంట్ రన్ అయింది, అంత లిక్కర్ ప్రొడ్యూస్ అయింది, అందులో కొద్ది మొత్తమే బ్రోవరేజెస్ కార్పొరేషన్కి సప్లై చేయబడింది. మిగిలిన లిక్కర్ ఏమైంది? వేరే ఇంకేదైనా రాష్ట్రానికి అమ్మేవా? నీ గోడౌన్స్లో స్టాక్ ఉందా? ఉమ్, ఏదో ఒకటి లెక్క ఉండాలిగా. లేదు, ఎన్డీపీఎల్గా షాపులు అమ్మావు. ఇవాళ ఎన్డీపీఎల్ ద్వారా అమ్మినట్టుగా స్పష్టమైన సాక్ష్యాధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఉమ్, కాబట్టి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయినా, కసిరెడ్డి రాజు అయినా, నాటి ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామి అయినా, ఉమ్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా, కన్సర్న్ అధికారులైనా అందరికందరూ రేపు ఈ ఆరోపణల మీద విచారణకి హాజరవ్వాల్సిందే. ఉమ్, 100కి 100 పాళ్ళు ఈ ఆరోపణలు ఎస్టాబ్లిష్ అవుతాయి. వీళ్ళందరూ జైలు పాలవటం కూడా ఖాయం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.